చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా నియోజకవర్గ సీటును మారుస్తున్నట్లు చెప్పలేదని ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయని, దీనివల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటపై తనకు నమ్మకం ఉందన్నారు మంతెన రామరాజు. సమావేశంలో ఏ విధమైన ఇబ్బందికరంగా రాలా, కానీ కొన్ని మీడియా సంస్థల్లో పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కింద చివరికి వచ్చిన మార్కెట్లో కొంచెం కార్యకర్తలు ఆందోళన చెందడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నాకు ప్రగాఢంగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆయన అనౌన్స్ చేశారు. దాంట్లో ఎక్కడ జరగదని కోరుకుంటా ఉన్నాను. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా నిన్న నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ మీడియా సంస్థలో 2-3 మీడియా సంస్థల్లో ఏఐసీ పెద్ద హెడ్డింగ్స్ పెట్టడం, క్వశ్చన్ మార్క్స్ పెద్ద హెడ్లైన్స్ వేయడం. ఇట్లా మా నాయకుడు ఎక్కడ చెప్పలా, రామరాజు గారిని మారుస్తుందని ఎక్కడ చెప్పారా? కానీ మీడియా సంస్థలు ఉత్సాహం చూపించి వాళ్ళు కావాలని ఏదో తెలుగుదేశం పార్టీని అట్లా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవి మేమైతే నమ్మట్లా. కొంచెం కార్యకర్తల్లో మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వరకు ఏ ఇంటిమేషన్ లేదు. అటువంటి ఇంటిమేషన్ వస్తే మీకు కూడా తెలుస్తుంది. మీడియా సంస్థలకి నన్ను అనౌన్స్ చేసే సీటు తెలిసిందిగా మీకు అట్లాగే తెలుస్తుంది కంపల్సరీ. కాబట్టి దీంట్లో ఎక్కడ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశించినా ఆదేశాలను శిరసా మేము వహించాలి. దాంతోపాటు మా యొక్క కార్యకర్తలు కూడా మనోభావాలను గౌరవించి వాళ్ళతో కూడా మాట్లాడాలి ఏదైనా విషయం ఉంటే. అంతేగాని ఎట్లా మార్పులు లేవు. వీలుగా చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ కార్యకర్తలకు కూడా గౌరవం ఉంది. గౌరవం ఉన్నప్పటికీ ఈ సంస్థల యొక్క ప్రాబ్లం మెయిన్గా సోషల్ మీడియా కానీ నిన్నెవరు కొంతమంది వచ్చి మందులు కాల్చారట. ఎట్లాంటి తప్పు కదా. ఎవరు ఏమన్నా సారేమన్నా చెప్పారా? కానీ చెప్పకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేయడం అది కరెక్ట్ కాదు. అలాంటివి కరెక్ట్ కాదని మేము భావిస్తూ కార్యకర్తలందరూ కూడా దాని మీద ఎక్కువ